రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని యొక్క లేఖనాలు మనకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నాయి. ప్రభు వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యము ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి అని, దేవుని వాక్యపు ధ్యానం కొరకైనటువంటి సమయాన్ని అత్యధికంగా కలిగి ఉండాలి అనే విషయాలు మీరు అందరూ ఎరుగుదురు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలని, అత్యధికంగా ధ్యానించాలని వింటూ ఉంటాం. కానీ దాని కొరకే సమయం తక్కువైపోతూ ఉంటుంది. వాక్యాన్ని ధ్యానించడం కొరకే సమయం తక్కువైపోతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క అంత్య దినాలలో ఉన్నాము అనే విషయాలు మనం ఎరుగుదాం. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములో వచ్చును అని ఎరిగిన వారం మనము అవన్నీ చూస్తున్నాం. అపాయకరమైన కాలం పరిస్థితులను మనము అనుభవిస్తున్నాం. అయినను మరి దేవుని యొక్క లేఖనాలను సంపూర్ణంగా ఎరుగుటకు, వాటిని అవగాహన చేసుకుని ఆ లేఖనాల ప్రకారంగా దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము సిద్ధపరచుకోవటానికి మరి దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుట కొరకై ప్రకటన గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుతారు. ప్రకటన గ్రంథములో నుండి మొదటి అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుతారు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రి కూడి వచ్చిన వారితో నాతోను మాట్లాడవలసిందిగా నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడి వాక్యపు చిత్తానికి మమ్మల్ని మీరు మరి తండ్రి అప్పగించవలసిందిగా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన ఈ వచనము మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. సమయము సమీపించి ఉన్నది గనుక అంటున్నాడు యోహాను. ఈ మాటలు మరి పద్మాసు దీపంలో వేయబడినప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని పొందినవాడై దైవ దర్శనములో దేవుని దూతల ద్వారా ఆ యొక్క విషయాలను, దేవుని మాటలను తెలియచేస్తూ ఉన్నారు. గమనించండి, ఇప్పటికి 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ మాటలు మరి లిఖించబడ్డాయి. దాదాపుగా 2000 అంటే మరి ఆయన రాసిన కాలం మొదటి శతాబ్దంలో. ఆయన మరి ఆ యొక్క 90 నుండి ఆ తర్వాత రాశారు కనుక మనం 2090 వస్తే కానీ అవి 2000 సంవత్సరాలు పూర్తి అవుతాయి. సరే, ఏదేమైనా దాదాపు 2000 సంవత్సరాల కాలం క్రితమే ఆయన ఏమంటాడంటే సమయము సమీపించింది. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తులు ఆ మొదటి శతాబ్దంలోని విశ్వాసులు అందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు 100వ సంవత్సరమే దాటదేమో, ప్రభు మరలా తిరిగి మన దగ్గరకు వచ్చేస్తారు అన్నంతగా వారు ఆసక్తి కలిగి ఉన్నారు. వారి ఆసక్తి మంచిదే, ఎందుకంటే దేవుడు పునరుద్ధానుడైన ప్రభుని వారు చూశారు. పునరుద్ధానుడైన ప్రభు ఆరోహణుడై పరలోకానికి వెళ్ళటం చూశారు. ఏ రీతిగా వెళ్తున్నాడో ఆ రీతిగానే వస్తాడనే మాటను కూడా వారికి వినబడింది కనుక వారు సిద్ధపడ్డారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే కేవలం ఆ యెరూషలేము, ఆ యోదయ, సమరయ ఆ ప్రాంతాలు మాత్రమే కాదు, ఆయన సర్వ సృష్టి కూడా, సర్వలోకం అంతా కూడా దేవుని వార్త వెళ్ళాలని, అందరికీ కూడా ఈ పునరుద్ధానుడైన శిలువ మరణం పొంది మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తుని, కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తుని ప్రకటించాలని దేవుడు తెలియచేశారు. అందుకనే ఇంత సమయం హెచ్చించబడుతూ ఉంది. అయినను ఈ సమయం దేవుని దృష్టికి చాలా స్వల్పమైందే. మనం సంవత్సరాలను
లెక్క పెట్టుకుంటున్నామేమో కానీ దేవుని దృష్టికి ఈ సమయం చాలా స్వల్పమైనది అని పేతురు వర్ణిస్తూ ఉన్నారు. సరే, మంచిది. సమయము సమీపించింది కనుక ఏమంటున్నాడు? ఈ ప్రవచన వాక్యములు 1 చదివేవాడు, 2 వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడు. ప్రభుకి మహిమ కలుగును గాక. లేఖనాలలో ఎవరు ధన్యులు అనే మాటలు ఎన్నో ఉన్నాయి. అవునంటారా? ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, తృప్తిపరచబడతారు. కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, దేవుని చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా. ఇంకా ఇవే కాకుండా దేవుని యందు నమ్మకం ఉంచేవారు ధన్యులు, దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు, తన అతిక్రమాలకు పరిహారం పొందేవాడు ధన్యుడు, ఎదుగో యేసుక్రీస్తు విషయంలో అభ్యంతరపడిన వాడు ధన్యుడు అంటూ, ఇదిగో క్రీస్తు లేఖనాలను చూడగలిగే కన్నులు ధన్యము, వినగలిగే చెవులు ధన్యము, మాట్లాడగలిగే నోరు ధన్యం అంటూ ప్రేమైన వాళ్ళరా ధన్యము ధన్యము అనే విషయాలు ఎన్నో ఉన్నాయి, ధన్యతలు ఎన్నో ఉన్నాయి. సరే, గమనించండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువారును ఇందులోని సంగతులను విని గైకొనే వారు కూడా ధన్యులు. ఈ సమయము సమీపించింది అంటున్నాడు. లేఖనాల్లో మనం చూస్తే ప్రకటన గ్రంథంలో కూడా కొన్ని సంగతులు ముద్ర వేసాయి అంటాడు. అవి వ్రాయవద్దు అని చెబుతారు. దానియేలుతో కూడా అంటున్నారు, నువ్వు వీటికి ముద్రించేయి, అవి ముద్రించబడాలి, ముద్ర వేసి సీల్ చేసి ఉంచాలి, అవి తెరవబడకూడదు అనే విషయాలు తెలియజేశారు. కానీ ప్రియమైన వారు ఇప్పుడేమంటున్నాడంటే సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం అనగా ప్రియమైన వారా, ప్రవచనము అంటే చూడండి, భవిష్యత్తుని గురించి తెలియజేసేటువంటి దేవుని వాక్యము, జరగబోయే వాటిని తెలియజేసే వాక్యము, జరిగిపోయిన వాటిని గురించి కాదు, జరగవలసిన వాటి గురించి. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రవచనము అనేది ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు ప్రజలకు ఏం జరగాలో అని. దేవుడు తన ప్రవక్తలను పంపి అనేక ప్రవచనాలను తెలియచేశారు. అవన్నీ కూడా జరగబోయేటువంటి కాలాల్లో వచ్చే సంభవాలను గురించి మాట్లాడారు. అవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో విధములైనవి ఉన్నాయి. క్రీస్తు పుట్టుకను గురించి, క్రీస్తు జన్మించేటువంటి జన్మస్థలమును గురించి, క్రీస్తు మరణం గురించి, క్రీస్తు పునరుద్ధానమును గురించి ఎన్నో విషయాలు ప్రవచనాల్లో చెప్పబడ్డాయి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత కూడా దేవుడు అనేక విషయాలు, అనేక ప్రవచన వాక్యములను దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదవాలి. హల్లెలూయా. ఈ దినాల్లో దేవుని వాక్యం చదవాలి. చదవగలిగిన వాళ్ళందరూ కూడా చదవాలి, చదవలేని వారందరూ కూడా వినాలి, చదువుతూ ఉండాలి. అందుకనే ప్రతి కుటుంబం కూడా దేవుని వాక్యాన్ని తెరిచి చదువుతూ ఉంటే మిగిలిన వారందరూ కూడా, చదువు రాని వారు కూడా అక్కడ గుమికూడి వింటూ దాన్ని అందులోని సంగతులను గైకొనాలి. ఎవరు? చదువువారును వినువారు కూడా అందులోని సంగతులు గైకొనే వారందరూ కూడా ధన్యులు. ఈ ప్రవచన వాక్యములను ధ్యానించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుని వాక్యం యొక్క విశిష్టత గొప్పది. ఈరోజు మనము దేవుని వాక్యమును ధ్యానించడం, అందులోని సంగతులు గైకొనడం అంటే అసలు వాక్యమై ఉన్న క్రీస్తుకు లోబడుతున్నాం. హల్లెలూయా.
కేవలం పరిశుద్ధ గ్రంథానికి మాత్రం కాదు మీరు లోబడేది, పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ వాక్యపు మాటలకు కాదు మీరు లోబడేది, ప్రభు అయిన యేసు క్రీస్తుకే మనం లోబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్యములన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. ఈ ప్రవచన గ్రంథములోని ఈ వాక్యమంతా కూడా క్రీస్తుని చూపిస్తూ ఉంది. మనకు తెలుసు, ఆది యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఎవరట? ఆ వాక్యమే దేవుడై ఉండెను, మనకు తెలుసు. అలాగే యోహాను 1:14 ఏమంటాడు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించను. హల్లెలూయా. అవును, ఆ వాక్యమే. చూడండి, వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడే, ఆయనే మనకు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించారు. వాక్యమై ఉన్న దేవుడు అంటున్నాడు ఆయన. వాక్యం ఉంది ఆదిలో, దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉండేను, ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించారు. ఆ వాక్యమునే ఇప్పుడు మనము ఏమన్నాడంటే, సమయము సమీపించింది కనుక ధ్యానించాలి, వినాలి, ధ్యానిస్తూ వింటూ అందులోని సంగతులు గైకొనాలి, వారు ధన్యులవుతారు. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? దేవుని వాక్యం గురించి భక్తుడైనటువంటి కీర్తనకారుడు 119వ కీర్తన 105వ వచనంలో తీయాల్సిన పని ఏం లేదు, మనకు తెలిసిందే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. హల్లెలూయా. అవును, మీరు అందరూ ఖచ్చితంగా మాటలను చెప్పగలరు. నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నాడు, నా త్రోవకు వెలుగు. అంటే వాక్యము నాకు దీపముగాను వెలుగుగాను ఉంది. నీ వాక్యపు ఆ వెలుతురులో నేను నడుస్తున్నాను. నీ వాక్యమే నాకు త్రోవను ఏర్పాటు చేస్తుంది, నేను ఎలా నడవాలో నాకు నేర్పిస్తుంది అంటున్నాడు భక్తుడు. దేవుని వాక్యం ఇంకేం చేస్తుంది అంటే, పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, వాక్యము 4:12 అంటాడు, ఎందుకనగా దేవుని వాక్యము, చూడండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మ కేళ్లను, చూడండి, ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తా ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యము ఎందుకు ధ్యానం చేయాలి, ఎందుకు వినాలి అనే దాని గురించి మనము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాక్యం దేవుడై ఉన్నారు. ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో యేసుక్రీస్తుగా నివసించారు ఆయన. అలాగే అదే వాక్యమైన దేవుడు భక్తులకు పాదములకు దీపముగాను త్రోవకు వెలుగుగాను ఉండి నడిపించారు. ఈరోజు ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఇంకా ఏం చేస్తుంది అంటే చెప్తున్నాడు కదా, ఎలయనగా ఆ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము కంటే, అంటే రెండు వైపులా అంచుగా ఉండేటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి అది ఎక్కడికి వెళ్తుందట? చూడండి, ఎటువంటి ఖడ్గమైనా, రెండు అంచులు కలిగిన ఖడ్గమైనా కూడా అది వాడిగా అన్నిటి లోపలికి, అంటే ఎక్కడికి వెళ్తుంది? మనిషిని శరీరంలో కొన్ని అవయవ భాగాలను గుచ్చుకుంటూ వెళ్ళగలదేమో కానీ దేవుని వాక్యం అలా కాదట. దేవుని వాక్యం అలా కాదు, పొడిసిన చోటే కాదు, మొత్తం ఎక్కడి నుంచి ప్రాణాత్మ కేళ్లను మూలుగుల్లో కూడా, హల్లెలూయా, మూలుగుల్లో కూడా దూరుచు. ఇంకా అక్కడ కాదు, అక్కడితో కాదండి, ఒకవేళ ప్రాణం అని పిలుస్తున్న ఆ ప్రాణంలోనికి ఒక రెండంచుల కట్టుకొని దింపొచ్చేమో, లేక మరి ఆత్మలో దింపడం అయితే కష్టం. మరి ఇంకా చెప్పాలంటే మూలుగుల లోపలకు కూడా దించాలి అంటే చాలా కష్టం కదండి. ముందు అవి ఓపెన్ చేయాలి, తర్వాతే లోపలికి వెళ్తాయి. కాబట్టి ఇప్పుడు
ప్రాణాత్మ కేళ్ళల్లోనికి మూలుగుల్లోనికి అది ప్రతి అవయభాగాలు విభజిస్తూ లోపలికి చొచ్చుకుంటూ వెళ్తూ ఆఖరకు హృదయములోని తలంపులు, హృదయంలో ఉన్న తలంపుల్లోనికి ఆలోచనలోకి కూడా వెళ్తుందట. హల్లెలూయా. వాక్యం ఎక్కడికి వెళ్తుంది తెలుసా? వాక్యం ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ఆలోచిస్తున్న ఆలోచన పరుడి దగ్గరికి కూడా దేవుని వాక్యము వెళ్తుంది. వాక్యం తెలిస్తే ఒక ఆయన అన్నాడు, తను ఊహించుకున్నాడన్నమాట ఆలోచనలు. ఇలా చేస్తే అలా చేస్తే అలా చేస్తే, తన చదువుకు పెద్దది కాబట్టి ఆ చదువును బట్టి దానికి తగ్గట్లుగా ఆయన నిర్మాణం చేస్తే, ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి ఆ హాస్పిటల్లో ఆయన దాన్ని బాగా ఇంకా తన స్నేహితులు పిలిచి దాన్ని డెవలప్ చేసి పెద్దది చేసి ఎక్కువ చేసి ఇంకేదేదో ఈ ఆలోచనలన్నీ చేస్తున్నప్పుడు దేవుడు ఆయన ఆలోచనలోనికి వాక్యాన్ని పంపించారు. సరే, బాగానే ఉంది, ఇవన్నీ నువ్వు చేస్తావు. దేవుడు మాట్లాడాడు కదా, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు అనే మాట. ఈ ఊహంతా కలిగిన ఆ వ్యక్తికి సడన్లీ దేవుడిచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఆలోచనలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఖడ్గం. ఏ ఖడ్గం అది? వాక్యం అనే ఖడ్గం. నీ ఆలోచనలు బాగానే ఉన్నాయి, నువ్వు అనుకున్నట్లుగా అన్నీ జరిగిపోతాయా? ఒకదాని మీద మరొకటి దీన్ని పెంచేద్దాం, దీన్ని ఏదో గొప్ప చేయాలి అనే ఒక మానవ ఆలోచనలన్నీ కూడా అనుకున్నట్లుగా జరుగుతాయంటే అది కుదిరేది కాదు. ప్రతి వారికి రోజు ఏదో ప్రణాళిక ఉంటుంది. మన ప్రణాళికలన్నీ కూడా అనుకున్నట్లుగా జరుగుతుంటే దేవుడు ఎవరికైనా కావాలా? చెప్పండి, దేవుడు ఎవరికైనా కావాలా? నేను అనుకున్నట్లుగా నాకు జరుగుతుంటే, మీరు అనుకున్నట్లుగా మీకు జరుగుతూ ఉంటే, మీ ఊహంతా మీ ఆలోచన అంతా స్థిరపడుతూ ఉంటే దేవుడు ఎవరికి కూడా అవసరం లేదు. కానీ ప్రియమైన వారలారా, దేవుని వాక్యం మనుషుని ఆలోచన దగ్గరికి వెళ్తుంది, హృదయం యొక్క తలంపుల దగ్గరకు వెళ్తుంది. నువ్వు తలస్తున్నావు కానీ సహోదరుడా, సహోదరి, కుమారుడా, కుమార్తె అని దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు తలస్తున్నావు కానీ ఆ తలంపు సరైంది కాదు అంటది, ఆ తలంపు నిజమైంది కాదు అంటది. ప్రియమైన వారలారా, ఆలోచన సరైంది కాదు అని చెబుతుంది. ప్రాణాత్మ కేళ్ళల్లోనికి మూలుగుల్లోనికి కూడా ఆ ప్రతి భాగాన్ని విభాగిస్తూ శోధిస్తుంది. శోధించటంలో ఏమవుతుందో తెలుసండి? శోధించడం అంటే ఎదుగుతుంది. ఎదిగి ఎక్కడ బాగోలేదు, ఈ వ్యక్తిలో ఆలోచనలు బాగోలేదా, హృదయం యొక్క తలంపులు బాగోలేదు, మూలుగుల్లో బాగోలేదు, ప్రాణ ఆత్మ కేళ్ళల్లో ఎక్కడ బాగోలేదు, ఆ భాగాలని శోధించి పరిశోధించి మనలను స్వస్థపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని ఇది శోధిస్తుందో తెలుసా? వాక్యమును విని, వాక్యమును ధ్యానిస్తూ, వాక్యాన్ని చదువుతూ వింటూ అందులోని సంగతులు గైకునే వారికే ఇవి జ్ఞాపకం వస్తాయి. వాక్యం అంటే తెలీదు, వాక్యంలోని విషయాలు ఏమీ తెలియదు, అసలు వాక్యాన్ని ఎప్పుడు వినలేదు, ఆ వ్యక్తికి ఏ తలంపు రాదు. ఆ వ్యక్తి లోపలికి దేవుని వాక్యం ఎలా వెళ్తుంది, ఎలా పనిచేస్తుంది? నా ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు నా ప్రభు అంటున్నాడు కదా, సమయము సమీపించింది కనుక ఇదిగో ఇందులోని ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును, అంటే ఇందులోని సంగతులు విని గైకొనేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఈరోజు మనం ధన్యులం కావాలంటే ఈ అంత్య దినాల్లో, ఈ సమయము సమీపించిన ఈ దినముల్లో ప్రియమైన వారలారా, మనం చేయాల్సిన పని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. దివారాత్రులు ధ్యానించమంటున్నాడు. ఈ రోజున మనము ఎంతవరకు దేవుని యొక్క లేఖనాలు ధ్యానం చేస్తున్నాం? ప్రియమైన వారలారా, ఒకవేళ చదువుకునే అవకాశం కొద్దిసేపే ఉండొచ్చేమో, కానీ దాన్ని ధ్యానం చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది మనకు కదండి. ఇక గాఢంగా నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైనా వాటిని ధ్యానించలేమేమో కానీ ప్రియమైన వారలారా,
నిత్యము మనము కదులుతూ మెదులుతున్నంతసేపు కూడా దేవుని లేఖనాలను ధ్యానం చేస్తూ ఉండవచ్చు. దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది, ఇలా చెప్తుంది, దేవుని వాక్యం ఎలా చెప్పారు, ఎదుగో ఆదివారం ఇది విన్నాం, శుక్రవారం ఇది విన్నాం, బుధవారం ఇది విన్నాం, లేక ప్రత్యేకమైన కూడికలు ఇవి ధ్యానం చేస్తున్నాం అన్నట్లుగా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడారని, ప్రతిరోజు మీరు చదివిన అధ్యాయంలో వచ్చి ప్రభు నీతో మాట్లాడిన విషయాల్ని ధ్యానం చేయడం అనేది మన జీవితంలో జరగాలి. అప్పుడు వారు ధన్యులవుతారని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ధన్యులవుతారని చెబుతున్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు సమాజంకు బోధిస్తూ ఉన్నారు. అనేక సంగతులు బోధిస్తూ ఉంటే ఇలా కొంతమంది సమూహంగా కూడి ఉన్నారు. అందులో నుంచి ఒక స్త్రీకి ఒక మంచి ఆలోచన వచ్చిందన్నమాట. మరి ఆమె ఏమేందో తెలియదు. ప్రభు చెప్పే మాటలు వేరు, ఆమె పలికే సందర్భం వేరు. ఆమె ఏమంటుందంటే ఒక పెద్ద కేకెట్టి పెద్ద స్వరంతో, యేసు నిన్ను ఎవరైతే గర్భం ధరించారో ఆ ధరించిన గర్భం ధన్యము, నువ్వు ఎవరి యొక్క స్తనముల నుండి పాలను పానం చేశావో అవి ధన్యములు, లేకపోతే ఆ స్త్రీ ధన్యురాలు అని చెప్తా ఉన్నారు. ఓకే, నన్ను బట్టి ఇప్పుడు ఆమెను ధన్యురాలు అని చెప్పడం జరుగుతుంది, వాస్తవమే. ప్రభు ఏమంటారంటే చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పెను. మరీ ధన్యులట. హల్లెలూయా. ఆ పై వచనంలో ఏముంది? ఆ స్త్రీ పలికిన మాటలు చదువుతారు ఒకసారి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా. హల్లెలూయా. ఆ పై భాగంలో ఏం చెప్పారు తెలుసండి? ఒక వ్యక్తిని ఒక దెయ్యం పట్టుకుంది. ఆ దెయ్యం అతన్ని విడిచిపెట్టేసింది. తర్వాత మరలా వచ్చి చూసినప్పుడు అది శుభ్రంగా ఊడ్చటం అమర్చటం చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చును అని చెప్పారు. అప్పుడు ఆ మొదటి స్థితి కంటే ఆ కడపటి స్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. ఒకప్పుడు ఒక్క అపవిత్రాత్మతో బాధపడిన వాడు ఇప్పుడు 7 అపవిత్రాత్మల చేత బాధించబడతాడు, అపవిత్రాత్మ బాధిస్తుంది అని చెబుతూ ఉన్నాడు. అయితే నేను దేవుని వేలుతో దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను, దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అని ప్రభు చెప్పి నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను అని చెప్పాడు. అపవిత్రాత్మలను వెళ్ళగొడుతున్నాను అని చెప్పారు ఆయన. దయ్యాల పని ఏంటో అపవిత్రాత్మల పని ఏంటో చెప్పారు. అప్పుడు అయితే ప్రభువా మరి మా ఇంటికి దయ్యాలు రాకుండా సహాయం చేయి, నాలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టు అని అడగాల్సిన ఈమె ఏమంటుందంటే ఇక అవన్నీ ఆవిడకి పని లేదు. అవునంటారా? చాలామందికి చెప్పిన వాక్యంతో పని ఉండదు, వింటున్న వాక్యంతో పని ఉండదు. లాస్ట్లో ఒకవేళ ప్రార్థన చేయమంటే మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో చేసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యానుసారంగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నేను కొన్ని మర్చిపోయినా అందులో ఆ సందర్భాలను కూడా కలుపుకుని కూడా ప్రార్థించేవారు తలాంతులు దేవుడు సంఘానికి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొన్ని సందర్భాల్లో చూస్తాం ఏం చెప్పినా వాళ్ళకి అనవసరం, ఖచ్చితంగా వాళ్ళు ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రారంభిస్తారు. ఇక వాళ్ళు ప్రార్థన అయిపోవాలంటే తప్పనిసరిగా ప్రసంగికుడు 1.5 గంట ప్రసంగించవచ్చు, కానీ వాళ్ళు ఖచ్చితంగా 2 గంటల పైనే ప్రార్థన చేస్తారు. సరే గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆమె ఏమంటుందంటే అయ్యా ఇక సందర్భం లేదు అక్కడ. అంటే ఎందుకు అంటున్నానంటే పైన ఒక సందర్భం ప్రభు మాట్లాడారు, ఆ మాటలు వింటున్నారు. ఈలోపు ఆమె ఇక ఏం చేస్తుందంటే అయ్యా నిన్ను మోసిన గర్భం నువ్వు కొడిచిన ఆ స్తనములు ధన్యములైనవి అంటే ఆయన సరేలే అవును కానీ అమ్మా ఆగు అన్నారు. కోపడలేదు. నాలుంటోళ్ళైతే సందర్భం ఉందా నీకు అసలు అన్ను, కానీ ఆయన అలా అనలేదు. ఆయన ఏమన్నారంటే అవును కానీ దేవుని వాక్యము విని దాన్ని గైకొనేవారు మరీ ధన్యులు. హల్లెలూయా.
కొంచెం ఎక్కువ ధన్యులు. ఎంత ధన్యులు అంటే ప్రభు మాటలను, దేవుని వాక్యాన్ని వినేవారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, దేవుని వాక్యం వినేవారు ధన్యులు. ఈ రోజున సమయం సమీపించింది. ఈ ప్రవచన వాక్యములను చదివి విని ఇందులోని సంగతులు గైకొనేవారు ధన్యులు అని చెప్తున్నాడు. ఈ రోజున మనం ధన్యులు కావాలని ఎందుకు చదవాలి అంటే, దేవుడై ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యమును మనం ధ్యానించాలి. దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. దేవుడు ఎందుకు వచ్చాడో తెలియాలి. దేవుడు ఎందుకు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడో తెలియాలి. అసలు మరణించి లేవగలిగిన వాడు ఎందుకు మరణించాడో మనకు తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి లేవగలిగిన వాడు మరణించటం, మరణించిన తర్వాత తిరిగి లేవడం, తిరిగి లేచిన తర్వాత మరలా ప్రజలకు కనబడటం, ప్రజలు చూస్తుండగా ఆరోహణమై మరలా తిరిగి వస్తానని చెప్పటంలో ఉన్న ఉద్దేశం. ఈరోజు ఈ భూమి మీద దేవుని ప్రజలముగా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారంగా మనం ఎలా సిద్ధపడాలో తెలియజేస్తేది కనుక దేవుని గురించి తెలుసుకోవడానికి మనం దేవుని లేఖనాలని ధ్యానించాలి అంటున్నాడు. అందుకని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, ధ్యానించాలి. దివారాత్రులు కూడా ధ్యానం చేయాలి. ప్రభునందు ప్రియమైన వారు వాక్యమందు ఆసక్తిని కలిగి ఉండాలి. సంఘాల్లో గమనించండి, సంఘాల్లో ప్రారంభించింది మొదలు మంచిగా పాటలు, ఉజ్జీవమైన ఆరాధన, అంతవరకు అందరూ కూడా స్పందిస్తారు, ఏకీభవిస్తారు. అందరూ ఏకంగా కలిసి దేవుణ్ణి ఆరాధించి మహింపరుస్తారు. కానీ ప్రియమైన వారా, వాక్యపు ధ్యానం వచ్చేసరికి ఒక్కొక్కరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఒక్కొక్కరు అటు ఇటు నసుగుతూ ఉంటారు, శ్రద్ధను వాక్యం మీద పెట్టరు. కానీ ధన్యత ఏదో తెలుసా? వాక్యమును వినాలి. హల్లెలూయా. వాక్యం వింటుండగా ఓ సహోదరి మరొక సహోదరి విషయంలో మాట్లాడుతుంది. మార్త అంటుంది మరియను గురించి, అయ్యా మీరందరూ వచ్చారు, నేను ఒంటరిగా ఇక్కడ ఈ వంటగదిలో ప్రయాసపడుతున్నాను, కొంచెం నీకు మరి చింతలేదా? నేను ఒక్కదానే కష్టపడుతున్నాను, మరి నా సహోదరుడు కూడా పంపిస్తే మేము త్వరగా పనిచేసి అన్నిటినీ సిద్ధం చేస్తామని. ప్రభు అంటున్నాడు కదా, మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకోవటం వలన తొందరపడుతున్నావే తప్ప మరియా ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుంది. హల్లెలూయా. ఏంటి ఉత్తమమైందంటే దేవుని వాక్యం వింటుంది, దేవుని మాటలు వింటుంది. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉంది, ప్రాధాన్యతను ఇవ్వాలి. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, వినడానికి, అందులో విషయాలు గైకొనడానికి మనము ఆ యొక్క ఇష్టపూర్వకంగా సమయాన్ని హెచ్చించి మనం ధ్యానం చేసి విని గైకొంటే ధన్యులము అంటున్నాడు. ఎందుకు ధన్యులమంటే సమయం సమీపించేస్తుంది. సమయం సమీపించటమే కాదండి, సమీపించి ఉన్నది అంటాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం చదువుతారు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలం సమీపమై ఉన్నది. హల్లెలూయా. ఇక ముద్ర వేయొద్దు, సమీపమై ఉంది. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రభునందు ప్రియమైన వారులారా, మనము ధ్యానం చేస్తాము. ప్రకటన 1:3 అన్నాడు కదా, ఈ ప్రవచన వాక్యములను చదివేవాడు, ఇందులోని సంగతులు విని గైకొనేవాడు ధన్యుడు. ఈరోజు నీవు ధన్యుడవు కావాలి, మనం ధన్యురాలం కావాలి. ప్రభు ఏమంటున్నాడు? నన్ను గర్భం ధరించిన స్త్రీ, నేను స్తన్యపానం చేసినటువంటి స్త్రీ ధన్యురాలే కావచ్చు, అవును. కానీ వాక్యం విని దాన్ని గైకొనేవారు మరీ ధన్యులు. వాక్యం విని గైకొనేవారు ఎలా ఉంటారు అంటాడంటే, లూకాసు వార్తలో, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 47-48 వచనాలు అంటాడు, అండి నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. చూడండి, నా యొద్దకు రావాలి, నా మాటలు వినాలి, వాటి చొప్పున చేసే ప్రతివాడు ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేస్తాను. మొదటగా ఏమంటున్నాడు చూడండి, మొదటగా నా యొద్దకు వచ్చి నా మాటలు వినాలి, నా మాటలు విని వాటిని గైకొనాలి. అలా గైకొనేవాడు ఎవరిని పోలి ఉంటాడో
చెబుతున్నాడు. ఎవరిని పోలి ఉంటాడట? వాడు చూడండి, ఇల్లు ఒక ఇల్లు కట్టుకునే వాడిని పోలి ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిని. బండ మీద అంటే చూడండి, మట్టిని తవ్వి బండ బయటపడేంత వరకు తవ్వి ఆ బండ మీద పునాదిని వేసి ఒక ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడట. ఎందుకంటే ఆ వ్యక్తి మీదకి ఏవి వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా, ఏది కూడా దాంట్ని హాని చేయకుండా అతడు స్థిరంగా కట్టుకున్నాడు అంటాడు. దేవుని వాక్యం వినగలిగేవారే ఈ రోజున ప్రియమైన వారలారా, మనం ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం విని ధ్యానించగలిగితేనే, అర్థం చేసుకోగలిగితేనే స్థిరంగా ఉండగలం. గమనించండి, ఈ దినాల్లో ఖచ్చితంగా పరీక్షా కాలం మనకు వచ్చినట్లే అన్నీ అలా సమకూడుతూ ఉన్నాయి, ఒకదానికొకటి. ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు మన వాలంటీర్స్ కూడా ఉన్నారు. వారి వద్దకి ఒక వర్తమానం రాబోతూ ఉంది. ఏంటి అంటే అందరూ ఎక్కడెక్కడ వ్యాక్సిన్ వేసుకున్నారో కాదమ్మా, ఎక్కడెక్కడ చర్చిలు ఉన్నాయి, ఎవరెవరు చర్చికి వెళ్తున్నారు, వాళ్ళు ఎవరయ్యండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ వివరాలు తెలియచేయండి అని ఓ 15 రోజుల్లో నివేదిక మొత్తం అంతా కూడా సమర్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చేట. అక్కడి నుంచి ఇప్పుడు గ్రామ సచివాలయాలకు వస్తాయి, వారు తెలియచేస్తారు. ప్రభువునందు ప్రియమైన వారలారా, మరి ఖచ్చితంగా ఇప్పుడైతే మెయిన్ టార్గెట్గా ఎస్సీలని పిలువబడుతూ, ఒకవేళ వాళ్ళు క్రైస్తవాన్ని స్వీకరిస్తే వాళ్ళు పైకి అంటే వారు రిజర్వేషన్లన్నీ వదులుకొని బీసీసీలోకి పై స్థాయికి రావాలి. అలా రావటం మూలంగా వారు కొన్ని రాయితీలను కోల్పోవాల్సి వస్తుంది. అవి లేకుండా వారిని చేయాలనంటే వాళ్ళందరినీ కూడా నిర్ధారణ చేయాలి అనే దాని కొరకు ఇప్పుడు ఒక ఆజ్ఞ జారీ అయ్యింది. సరే, ఆ తర్వాత మరి మిగిలిన వాళ్ళకి ఏమొస్తుందో, మిగిలిన బీసీ, ఓసీ వీళ్ళందరికీ ఎటువంటి శాసనాలు వస్తాయో. ప్రియమైన వారు గమనించండి, పరీక్షా కాలం మనకు వచ్చినప్పుడు అంటే వరద కొట్టినట్టే, గాలి విసిరినట్టే. ఇసుక మీద కట్టుకోవడం అంటే వాక్యం తెలియకుండా, ప్రభు యొక్క విలువ తెలియకుండా, ప్రభు ఇచ్చే నిత్యత్వం, నిత్యరాజ్యం, శ్రేష్టమైనటువంటి ఆ కృప విలువ తెలియకపోతే ఏం చేస్తారంటే, అయ్యో అనవసరంగా మాకు వచ్చే రిజర్వేషన్ కోల్పోతాం, మాకు వచ్చే రాయితీలు కోల్పోతాం అనే ఉద్దేశం చేత ప్రజలు ఖచ్చితంగా ఏమైపోతారంటే వెనుతిరిగిపోతారు. గాలి విసిరినప్పుడు, వరద కొట్టినప్పుడు, ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయినట్లుగా అనేక మంది విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. నా ప్రభువునందు ప్రియమైన వారు గమనించండి, సమయం సమీపించింది. దేనికట? కాలం సమీపించింది. ఎందుకు సమీపించిందంటే మనం ఎదుర్కోవడానికి, నిజంగా మనం క్రీస్తు కొరకు నిజమైన విశ్వాసులంగా ప్రభువుని అంగీకరించి, ప్రభు అనుగ్రహించే రక్షణ కొరకు, ప్రభు అనుగ్రహించే రాజ్యం కొరకు సిద్ధపడుతున్న వాళ్ళమేనా? గమనించండి, యేసు ప్రభువుని నమ్ముకోవటం మూలంగా ఏ ఆచారాలు చేయవసరం లేదు, ఈ ఆచారాల నుంచి బయటకు వస్తే మనకు బోలంతా కలిసి వస్తుందని కొంతమంది ప్రభువుని అంగీకరిస్తున్నారట. అర్థమైందో లేదో మీకు? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏం చేయవసరం లేదు. కాబట్టి ఖర్చు లేని క్రైస్తవ్యం ఓ మనిషికి ఖర్చుని తగ్గించేస్తుంది. అంటే క్రైస్తవంలోకి వెళ్తే మా అయితే ఒకే ఒక పండగ క్రిస్మస్, ఇంకోటి చేసుకోవాలనుకుంటే ఈస్టర్, అంతే. ఇక మిగిలిన వాటితో ఏది మనకి సంబంధం లేదు. అలాగని ప్రియమైన వారు గమనించండి, నీకేదో నామకార్థంగా యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో కొన్నిట్లో మనకు అనుకూలత ఉంటుందేమో అన్నట్లుగా కాదు. ఈరోజున గమనించండి, దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంది. సమయం సమీపించింది, కాలం సమీపించింది. ఇక ముద్ర వేసే పరిస్థితి లేదు, ముద్రలు విప్పబడుతున్నాయి. హల్లెలూయా.
ముద్రలు విప్పబడుతున్నాయి, ముద్రలు విప్పబడుతున్నాయి. ప్రియమైన వారలారా, మరి విప్పబడిన ముద్రలను బట్టి ఏం జరుగుతుందంటే మనము ఈ లోకములో మరి పరీక్షించబడవలసిన వారమై ఉన్నాం, పరిశీలన చేయబడుతున్నాం. నిలబడేటువంటి క్రైస్తవం, స్థిరమైనటువంటి విశ్వాసులుగా ఉండటానికి ప్రియమైన వారలారా దేవుని లేఖనాలను మనం గుర్తెరగాలి. దేవుని గురించినటువంటి విషయాలు మనము ఎరిగి ఉండాలి. ప్రభు ఏమంటున్నారో చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, మరి మనం వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారంగా జీవించేవాడు బలమైన పునాదిని వేసుకున్న వ్యక్తిలా ఉంటాడు అని చెప్తున్నాడు. మరొక మాట చూస్తే లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, 8:21, అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే, దాని ప్రకారం జరిగించు మీరే నా తల్లియు నా సహోదరులని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, నా తల్లి నా సహోదరులు ఎవరు అంటే వాక్యం విని వాక్య ప్రకారంగా ఎవరైతే జరిగిస్తున్నారో ప్రవర్తిస్తున్నారో వారే, మీరే అంటున్నాడు. ఎవరు పలుకుతున్న మాటలు ఇవి? యేసుక్రీస్తు ప్రభు వారు పలుకుతున్న మాటలు. యేసుక్రీస్తు ప్రభు వారే చెబుతున్నారు, ఇదిగో వాక్యం విని దాన్ని గైకొనేవారు ధన్యులు. వాక్యం వినాలి, అందులో సంగతులు గైకొనాలి అంటున్నాడు. ఎందుకు ఆయన ఏం చెబుతున్నారు, ఏం గైకొనాలి, వాక్యం ఏం చెబుతుంది అంటే ప్రియమైన వారలారా, దేవుని వాక్యం మనకు చెబుతున్న విషయాలు, దేవుని రాజ్యం సమీపించింది. హల్లెలూయా. అవునంటారా? దేవుని రాజ్యం సమీపించింది అంటున్నాడు. తర్వాత చూడండి, లూకాసు వార్తలో అంటాడు 12వ అధ్యాయంలో, చిన్నమందా భయపడకుడి, చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. లూకాసు వార్త 12:32లో మనం చదువుకుంటున్నాం. ఇదిగో మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమై ఉంది. అది ప్రకటిస్తుంది వాక్యం. యేసు వాక్యమై ఉన్న యేసు ఏం ప్రకటించారు? ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి, ఇదిగో దేవుని రాజ్యం మీ ఎద్దకు వచ్చింది అని చెప్తున్నారు. లూకాసు వార్తలో మనం చదువుకున్నాం, దేవుని రాజ్యం మీ ఎద్దకు వచ్చింది, నేను దయ్యాలను వెలగొడుతున్నాను అంటే దేవుని రాజ్యం మీ ఎద్దకు వచ్చి ఉన్నదని ప్రభువారు చెప్పారు. ప్రియమైన వారలారా, దేవుని రాజ్యం గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని రాజ్య సంబంధులుగా మారాలంటే మనము నీటి మూలంగా జన్మించాలంటుంది, మనం ఆత్మ మూలంగా జన్మించాలని చెప్తుంది. ప్రియమైన వారలారా, అదే దేవుని వాక్యము. ప్రియమైన దేవుని యొక్క ఆత్మ చేత మీరు నడిపించబడాలని చెబుతుంది. ఓ మనిషికి ప్రకృతి సంబంధమైన జీవితం ఉంది, ఆత్మ సంబంధమైన జీవితం ఉందని బోధిస్తుంది వాక్యం. ఇదిగో ప్రకృతి సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్న నీవు, ప్రకృతి సంబంధిగా పిలువబడుతున్న నీవు ఆత్మ సంబంధిగా మారాలి, నీవు ఆత్మచేత నడిపించబడాలి అని మాట్లాడుతుంది. అలాగనే యేసుక్రీస్తు యొక్క మరణానుభవంలోనికి వెళ్ళిన మీరు యేసుక్రీస్తు పునరుద్ధాన అనుభవంలోనికి వస్తారు. యేసు మృతి పొంది తిరిగి లేచిన నమ్మిన ప్రతి వారి కోసం యేసు వస్తున్నాడు. మీరు కూడా అదే ప్రకారంగా లేచి ఆయనతో పాటుగా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వాక్యం ఏమంటుందంటే ఇక్కడ ఈ భూ సంబంధమైన జీవితమే కాదు, ఈ ప్రకృతి సంబంధమైన జీవితమే కాదు, ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఉంది అని మాట్లాడుతుంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం మనుషులను దేనికోసం సిద్ధం చేస్తుందంటే ఈ భూ సంబంధమైన విషయాల కొరకే కాదు. పౌలు కొరింథీ సంఘం రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. ఏమంటాడంటే, మీరు ఈ జీవితకాలం మట్టికే క్రీస్తు యేసునందు మీరు నిరీక్షించేవారైతే, ఈ జీవితకాలం మట్టికే మీరు క్రీస్తులో నిరీక్షించేవారైతిరా మనుషులందరికంటే దౌర్భాగ్యులు అవుతారు. మీరు కేవలం ఈ జీవితకాలానికి మాత్రమే కాదు మీరు క్రీస్తులో నిరీక్షించాల్సింది. మరొక జీవితం ఉంది మనకు, ఆత్మ సంబంధమైంది. అందుకోసమై మనము ఆత్మ సంబంధులంగా మారాలి. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని పొందాలి. యేసుక్రీస్తు ద్వారా మనం కూడా పునరుద్ధానంలో పాలు పొందాలి. పౌలు ఏమంటాడు, ఏ విధము చేతనైనా సరే నేను క్రీస్తు పునరుద్ధానములో పాలువాడిని కావాలి, అదే నా కోరిక. నన్ను ఎవరు ఏం చేసినా పర్వాలా, నేను మాత్రం క్రీస్తు పునరుద్ధానంలో పాలువాడిని అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే బ్రతుకుతున్నాడు అంటున్నాడు ఆయన, అందుకోసమే జీవిస్తున్నాడు, అందుకే అన్నీ సహించాడు, అన్నీ ఓర్చుకున్నాడు.
ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రోజున దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది కదా. ఈ ప్రవచన వాక్యాలు అంటే ఎన్నో దేవుడు మాట్లాడారు. జరగబోతున్న విషయాలు, రాబోతున్న విపత్తులు, ఉపద్రవాల గురించి మాట్లాడారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభిస్తే అన్నీ ఉగ్రతలే, ముద్రలు ఇవ్వబడుతున్నాయి, బూరలు ఊదబడుతున్నాయి. అలాగే ప్రియమైన వారలారా, పాత్రలు కుమ్మరించబడుతున్నాయి. ఇవన్నీ విపత్తులకు కారణాలుగా ఉన్నాయి. భయంకరమైనటువంటి శ్రమ దినాలను దేవుడు మాట్లాడుతున్నారు. అవి జరగబోతున్నాయి కనుక నీవు దేవుని లేఖనాలను ఎరిగి, దేవుని ప్రవచన వాక్యములను ధ్యానం చేసి, జరగబోవు వీటినెల్లా తప్పించుకోవటానికి, జరగబోవు వీటినెల్లా తప్పించుకుని మీరు రక్షించబడటానికి, విశ్వాసమందు స్థిరులుగా కదల్చబడని వారుగా ఉండటానికి, చేదైన వేరు మొలచటం ద్వారా మీరు విశ్వాసం లేని దుష్ట హృదయాలు మీలోనికి రాకుండా ఉండటానికి మీరు దేవుని వాక్యాన్ని వినాలి, ధ్యానించాలి, లేఖనాల ప్రకారంగా జీవించాలి. అలా జీవించేవారే ధన్యులు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుందో చెప్తున్నాడు యాకోబు. యాకోబు పత్రిక 1:21 చదువుతారు. యాకోబు పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, చూడండి, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఈ వాక్యాన్ని మీరు ధ్యానం చేయాలి, వినాలి, విని దీన్ని గైకొనాలి. ఎందుకు గైకొనాలి, ఎందుకు దీన్ని అంగీకరించాలి మీరంటే, మీ ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం ఇది మీ లోపల నాటపడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం మీ హృదయంలో నాటపడుతుంది. హృదయం యొక్క తలంపులను, నీ ఆలోచనలను కూడా పరిశోధిస్తుందని హెబ్రీ 4:12 చదువుకున్నాం. అలాగనే యాకోబు 1:21 మాట్లాడుతున్నాడు. మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికంతో మీరు అంగీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ ప్రవచన వాక్యాలను ధ్యానిస్తూ, అందులో సంగతులు వింటూ గైకొనే వారే ధన్యులు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, మనం వినాలి, గైకొనాలి. వినువారు మాత్రమే ఉంటే, ఇప్పుడు యాకోబు 1వ అధ్యాయము 22 నుంచి ప్రారంభించి మాట్లాడతాడు 25 వరకు. వినువారుగా ఉన్నారా? మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటారు. మీరు వినేవారులా కాదు, వినదాని ప్రకారం ప్రవర్తించేవారే ఉండాలి, అనుసరించేవారుగా ఉండాలి. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము వచ్చాము అన్నట్లుగా కనబడుతూ, వింటున్నాం అన్నట్లుగా కనబడుతూ ఉంటే ఎవరిని మోసగిస్తున్నావు అంటే నిన్ను నీవే. ఏం వింటున్నావు, ఏం ధ్యానం చేస్తున్నావు, ఏం అర్థం చేసుకున్నావు, ఎలా జీవించాలో దేవుని వాక్యం మాట్లాడుతుందో ఆ వాక్యపు చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకుంటున్నప్పుడు, వాక్య ప్రకారంగా వాక్యాన్ని గైకొంటూ నువ్వు జీవిస్తున్నప్పుడు ధన్యుడు అవుతావని మాట్లాడుతున్నాడు. ఆ ధన్యత ఎలాంటిదో చెప్పాడు ఆయన. ఒక వ్యక్తి ఇంటిని కట్టుకోవటానికి మన్నును లోతుగా తవ్వాడు, బండను గుర్తించాడు, ఆ బండ మీద నుంచి పునాది వేయటం ప్రారంభించాడు. ఆ ప్రియమైన వారలారా, లోతుగా తవ్వబడిన ఆ పునాదిగా వేయబడినటువంటి ఆ పునాది మీద ఇల్లు కట్టుకున్నారు అని చెబుతున్నాడు. ఈరోజు నీ జీవితము కూడా, నీ విశ్వాస జీవితం కూడా స్థిరమైనదిగా ఉండాలి. స్థిరమైనటువంటి వ్యక్తిగా నేను ఉండాలంటే దేవుని లేఖనాలు మనకు అర్థం కావాలి, దేవుని వాక్యపు సత్యం మనకు తెలియాలి. ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారో వారు కదల్చబడరు కదండి. దేవుని లేఖనాలను ఎరిగి ఉంటారో వారు ఏమాత్రం కూడా కదల్చబడరు, దేనికైనా సిద్ధపడతారు. యేసుక్రీస్తు యొక్క అపోస్తులని పిలువబడుతున్న ఆ శిష్యులు హతసాక్షులుగా మారారని విన్నాం. అవునంటారా? విన్నాం. యాకోబు మొట్టమొదటిగా ఖడ్గం చేత శిరచ్ఛేదనం చేయబడ్డాడు. బాప్తిసమిచ్చే యోహాను కూడా శిరచ్ఛేదనం జరిగింది. శిష్యుల్లో కూడా ప్రియమైన వారలారా, పేతురు తలక్రిందులుగా సిలువ వేయించుకున్నాడు అని విన్నాం రోములో. ప్రియమైన వారలారా,
అలాగనే ఆ తర్వాత వారు కూడా, ఆ తర్వాత యోహాను సామాన్యమైన మరణం పొంది ఉన్నాడేమో కానీ నూనె బాండీలో వేయబడ్డాడని, పద్మాసు దీపంలో సర్ప విషాన్ని తాగించారని విన్నాం. ప్రియమైన వారు, హతసాక్షులుగా తోమ ప్రార్థన చేస్తుండగా బల్లెముతో అంటే ఈటతో పొడిచి చంపారని, హతసాక్షులు అయిపోవడానికి ఇష్టపడ్డారు వీళ్ళు. ఆంధ్రయ్య ఇంటూ ఆకారపు శిలువ మీద 2 రోజులు వేలాడాడని మనం విన్నాం. ప్రియమైన వారులారా, ఎందుకు వీళ్ళందరూ హతసాక్షులుగా మారటానికి ఇష్టపడ్డారు అని అంటే, వారు పునరుద్ధానుడైన క్రీస్తును చూశారు, పునరుద్ధానుడైన యేసును వారు చూశారు. వారు కనులారా యేసుతో పునరుద్ధానుడైన యేసుని చూశారు. కొన్ని ప్రత్యేకతలు అంటే ఆ పునరుద్ధానపు ప్రత్యక్షతలు దేవుడు వారికి కనపరిచారు. సందేహం ఉంటే రమ్మన్నాడు తోమాని, నీ చేతి వేళ్ళు గాయాల్లో పెట్టి చూసుకోమని చెప్పాడు. ప్రేమైన వారులారా, ప్రజలు చూస్తుండగా అంటే ఆ చరిత్రకారులు ఏం చెప్తారంటే, 500 మంది కంటే ఎక్కువ మంది గుమికూడి ఉండగా ఆ ఒలివల కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళారు. హల్లెలూయా. కన్నులారా పునరుద్ధానుడైన క్రీస్తును చూశారు కనుక వారు చంపేస్తామంటే చంపేసుకోండి, పొడుస్తామంటే పొడవండి, మీరేం చేయాలనుకుంటే అది చేయండి, క్రీస్తు కోసం మేము చనిపోతామన్నారు. ఎందుకు ఆ పని చేశారు అంటే, పునరుద్ధానుడైన క్రీస్తుని వాళ్ళు చూశారు కనుకనే. హల్లెలూయా. ఈ విషయాలన్నీ మనం లేఖనాల్లో తెలుసుకుని వాక్యం యొక్క శక్తి సామర్థ్యాలు మనం ఎరిగి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఈవులేంటో మనకు తెలిస్తే క్రీస్తు కోసమే బ్రతుకుతాం, క్రీస్తు కోసమే జీవిస్తాం. లేకపోతే ఏం చేస్తాం? ఏమండి, పెళ్ళికి పిలిచారు, సరే వెళ్ళాలి కదా అని వెళ్తే గొడవాడుకుంటున్నారు, ఏం చేస్తాం? అరే ఆ కొట్టుకునే వారి మధ్యలోకి వెళ్తే మనకు కూడా దెబ్బలన్నా తగిలితాయి, లేకపోతే బట్టలైనా మాసిపోతాయి, సిరిగిపోతాయని చెప్పి వచ్చేస్తాం. అవునా? హల్లెలూయా. ప్రియమైన వారులారా, గమనించండి, యేసుక్రీస్తు గురించి మనకు సరైన అవగాహన ఉంటే, ఏమండి, సరైన అవగాహన ఉంటే ఏం చేస్తామంటే, మనం ఏదో ఇక్కడ అపాయం ఉందని పారిపోం, అపాయంలో కూడా అదే నిలబడతాం. మాకు అపాయాలు ఉన్నాయి, అయినా ఉపాయాలు లేని వాళ్ళ మేము కాదు, మేము ఏమై ఉన్నామో మా దేవుని మూలంగా మేము బ్రతుకుతున్నాం, మాకు చాలా విపత్తులు ఉన్నాయి, ఎన్నో విపత్తుకరమైన కార్యాల్లో మేము నడుస్తున్నాం, అయినా యేసు యొక్క మరణం యొక్క అనుభవాన్ని మేము కలిగి ఉన్నాం కాబట్టి మా శరీరం అందు ఎప్పుడు కూడా దాన్ని వహిస్తున్నాం. కాబట్టి ఈ రోజుకి మేము చావడానికి సిద్ధం, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైనా మాకు లాభం అని చెప్పారు. కారణం ఒకటే, దేవుని లేఖన అంటే దేవుని యొక్క ఆ పునరుద్ధాన బలమును ఎరిగిన వారుగా ఆ మాటలు మాట్లాడారు. ఈరోజు క్రీస్తు పునరుద్ధానాన్ని విశ్వసించి నీవు కూడా ఆయన పునరుద్ధానంలో పాలుభాగస్తురాలవు కావాలి అంటే దేవుని లేఖనాలు నీకు తెలిసి ఉండాలి. దేవుని వాక్యం తెలుసుంటే క్రీస్తు కొరకు బ్రతుకుతావు, క్రీస్తు కొరకు జీవిస్తావు, క్రీస్తు కోసమే మనము అంటే క్రీస్తు కొరకు ఏమైనా చేయగలుగుతాం. ఈరోజు అటువంటి కృప మనకు కావాలి అంటే దేవుని లేఖనాలు మనకు తెలియాలి. సమయం సమీపించింది. ప్రభు అంటున్నాడు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనివాడు ధన్యుడు. హల్లెలూయా. ముందేమన్నాడు తెలుసండి, ఈ ప్రవచన వాక్యం సమయం సమీపించింది, ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు వినువాడు ఇందులోని విషయాలు గైకొనేవాడు ధన్యుడు అని చెప్పారు. సమయం సమీపించింది అని చెప్పారు, కాలం సమీపించిందని చదువుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను త్వరగా వచ్చుచున్నాను కాబట్టి ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యాలు గైకొనేవాడు ధన్యుడు. గైకొనాలి, నీవు దేవుని లేఖనాలను, దేవుని వాక్యాన్ని గుర్తించాలి, వాక్యాన్ని గైకొనాలి, వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. 20వ వచనం కూడా చదువుతారు. 20వ వచనం 22వ అధ్యాయం. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు, అవును త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్తున్నారట. సాక్ష్యం ఇచ్చేవారు కూడా ఏమన్నారట, ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇస్తున్న వారు అంటున్నారట, అవును ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్తున్నారు. ఈరోజు ప్రభుని వాళ్ళరా, మరి ప్రభు త్వరగా ఆయన వచ్చుచున్నాను అనే మాటను ఎప్పుడో పలికించారు. సరే, ప్రభు రాకడను గురించి లేక మన యొక్క జీవితం యొక్క ముగింపు గురించి మనం ఎరగకపోయినా కూడా లేఖనాల ప్రకారంగా మనము జీవించగలగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. లేఖనాల ప్రకారం జీవించాలి. అలాగనే ఇదిగో దేవుడు చెప్పిన మాట, వస్తానన్న యేసు రాకమానున, తెస్తానన్న బహుమానం తేగమానున, ప్రతి వానికి ఇవ్వటానికట్ట జీతం నా దగ్గర ఉందంటాడు. 22వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ప్రతి వానికి వాని క్రియల యొక్క జీతం నా దగ్గర ఉంది అని చెబుతున్నాడు. మరి ఆ జీతాన్ని పొందుకోవటానికి ప్రభు అయిన యేసు త్వరగా ఆయన వచ్చి ఇవ్వబోతున్నాడు కనుక మనమట ఈ సమయం ఉండగానే దేవుని లేఖనాలను, ఈ ప్రవచన వాక్యాలను ధ్యానం చేయాలి, ముందుగా వినాలి, అందులో సంగతులన్నీ కూడా గైకొనాలి. వారు ధన్యులు. వారు ఎలాంటి వారు అంటే బండ మీద ఇల్లు కట్టుకున్నవారు అంటాడు. అలాగే యేసుకు తల్లిగా, సహోదరులుగా పిలువబడటం గొప్ప ధన్యతగా భావించారు ఆ రోజు సమాజం. అవునండి, ఇప్పుడు కూడా మరి ఒకవేళ పాస్టర్ గారుగా నేను ఉన్నాను, నాకు సంబంధించిన ఎవరైనా వస్తే మీరు కూడా వారి విషయంలో కూడా ధన్యులు అంటే, ఓ పాస్టర్ గారికి అందామే ఆమె ధన్యురాలు అంటారు, పాస్టర్ గారికి అన్నాడు ఆయన ధన్యుడు అనొచ్చు. వాళ్ళ ఆత్మీయస్థితిని గుర్తించరు, వాళ్ళు ఎటువంటి ఆత్మీయతలో ఉన్నారో అది గుర్తించరు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరు నాకు సంబంధించిన వాళ్ళు తెలుసా, వాక్యం విని దాని ప్రకారం గైకొనేవారే మరి ధన్యులు. మీరు వాక్యాన్ని గైకొనాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. వాక్యమే మిమ్మల్ని ఏం చేస్తుందంటే, దేవుని వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యం మిమ్మల్ని జీవులకు నడిపిస్తుంది. దేవుని వాక్యమే మన జీవితాల్లో మరి గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. కనుక ప్రభు అయిన యేసు రండి అని చెబుతూ మనం కూడా మోకరించుదాం. దేవుని యొక్క లేఖనాలను గుర్తించటానికి, లేఖనాల ప్రకారం జీవించటానికి ప్రభువా సహాయం చేయమని దేవుని వేడుకుందాం. మోకరించుదాం, అందరికి కూడా మోకరించుదాం. రమ్ము రమ్ము యేసునాథ